కదా. సో పౌర్ణమి రోజు అందరూ కూడా ఈ 365 ఒత్తులు అయితే వెలిగిస్తూ ఉంటారు. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్క ఒత్తి కలిపితేనే 365 ఒత్తులు అయినాయి. మనం ఎప్పుడైనా సరే ఒత్తులు అనేది వేసినప్పుడు జంటగా అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసి దీపారాధన అయితే చేస్తాము. సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఇలా సింగిల్గా వెలిగించకుండా 2 కలిపి వెలిగించడం కుదరదు కాబట్టి 2 దీపాలు ప్రమిదలలో పెట్టేసి ఈ ఒత్తులు పెట్టి వెలిగించాలి. అలా వెలిగిస్తేనే దీపారాధన అయితే అవుతుందన్నమాట. 2 వత్తులు కలిపితేనే ఒక ఒత్తి 2 వత్తులు కలిపి ఒక వత్తి చేసి దీపాలు అయితే వెలిగించాలి. సో ఎవరైనా సరే ఇంకా తెలియని వాళ్ళు ఉంటే అలాగా చేయకుండా ఇలాగా 2 సెట్లు అంటే 2 వత్తుల కట్టలు తీసుకుని వెలిగించండి. ఇంకా నేనైతే ఈరోజు ఉసిరి దీపాల కోసం ఉసిరికాయలు తీసుకొచ్చుకున్నాను. ఇంకా చిన్న శివలింగం చూడగానే నచ్చింది, అంటే తీసుకోవాలని వెళ్ళలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపించిందని తీసుకుని అయితే వచ్చాను. ఇంట్లో శివలింగం ఉంటే చాలా మంచిది. సో కొంతమంది శివలింగం ఇంట్లో ఉండకూడదు అని చెప్తారు, ఉన్నా కూడా ఎటువంటి దోషం నష్టం అనేది ఏది జరగదు అని చెప్పేసి నేనైతే ఈ మధ్య ప్రవచనాల్లో వింటున్నాను అనమాట. చాగంటి గారు, గరికపాటి వారి ప్రవచనాలు వింటూ ఉంటాం కదా. సో ఎటువంటి అభ్యంతరం లేకుండా, అనుమానం లేకుండా శివలింగం అయితే ఇంట్లో ఉండొచ్చు అని చెప్పారు. అందుకే తీసుకొచ్చానమాట. ఇంక ఈ చిన్న చిన్న ప్లేట్స్ వచ్చేసి ప్రసాదాలు పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అని తీసుకొచ్చాను. ఇంక ఎర్లీ మార్నింగ్ పూజ కోసం తీసుకొచ్చానమాట. పొద్దున్నే కంగారు పడకుండా ముందునైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా పూజ కోసం పూలు అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట.